హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బస్. సో ఈ రోజు ఎపిసోడ్ లో తనూజ వర్సెస్ రీతు ఫైట్, అలాగే పరువు పోగొట్టుకున్న పవన్, ఇంకో పక్కన కాస్త సర్ప్రైజ్ చేసిన రీతు చౌదరి. అట్ ది సేమ్ టైం ఒక కెప్టెన్ మీద ఇంకో కెప్టెన్ అంటే గౌరవ్ వచ్చేసి సుమన్ గారి మీద కాస్త ఆధిపత్యం చాలా ఇస్తున్నాడా, కాస్త ఓవర్ షాడో చేస్తున్నాడా అన్నట్టుగా బిహేవియర్ ఉందన్నమాట. ఇక క్లియర్ మ్యాటర్ లోకి వెళ్ళిపోతే ఈ రోజు దొంగల టాస్క్ లో ఇంకొక సబ్ టాస్క్ ఇచ్చారు. చెప్పులు పట్టుకెళ్ళి ఒక 6 feet 7 feet హైట్ ఉన్న బోర్డు మీద తగిలించాలి. ఆ టాస్క్ లో నిజంగా సర్ప్రైజింగ్ గా రీతు చౌదరి వచ్చేసి 6 feet వరకు తన చెప్పుని తగిలిస్తుంది అనమాట. నెక్స్ట్ మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ హైట్ కి తగ్గట్టు కాస్త బ్యాలెన్స్ చేసుకుంటూ ఏదోలా అరేంజ్ చేస్తారు. కానీ మన పవన్ వస్తాడు, ఒక ఎగురుతాడు, అది కాస్త కింద పడి పరుగు పోగొట్టుకున్నట్టు అయిపోద్ది అనమాట. రాజారాణి సినిమాలో ఆర్య చెప్తారు కదా, మా ఎవరైనా చూసారంటే కోడి పద్దాలు చూసారని. ఈ రోజు లైవ్ లో కూడా చాలాసేపు ఎంటర్టైన్ అయ్యారు చాలా మంది నవ్వుకుంటూ. ఇక ఈ విషయం పక్కన పెడితే మన తనూజ వర్సెస్ రీతు ఒక ఫైట్ అయింది అనమాట. తనూజ వచ్చేసి డబ్బులు ఆల్రెడీ దాచేసిందన్న విషయం చాలా మంది తెలుసు. తనూజ అండ్ సుమన్ గారు కలిసి డబ్బులు అయితే దాచేశారు. కానీ ఈ విషయం అంతగా ఒప్పుకోలేదు తనూజ. అయితే రీతు చౌదరి ఏంటంటే, మనం అంతా ఒక టీం అన్నప్పుడు టీమ్ గా కలిసి ఆడాలి, కానీ ఇలా సపరేట్ అయిపోయి ఆడడం ఏంటి, మీరు దొంగలిస్తే మాకు కూడా చెప్పాలి కదా అని చెప్పేసి. కానీ నిజానికి టాస్క్ లో నిజంగా అర్థం చేసుకుని ముందుకెళ్తే మాత్రం తనూజ చేసింది చాలా వరకు రైట్. ఎందుకంటే మీరు దొంగ అయినప్పుడు మీరు గెలవడానికి ఏమైనా చేయొచ్చు. దొంగతనం ప్రైమరీ. సో ఆ టాస్క్ ఆ ప్రైమరీ మీదనే వెళ్తా ఉంది. అలాంటి టైంలో తన దొంగతనం చేసినప్పుడు నేను దొంగతనం చేశానని చెప్పడం అనేది తెలుగు తక్కువ అవుతుంది. సో తనూజ చాలా క్లియర్ గా స్మార్ట్ మూవ్ ఆడుతుంది. నిజంగా తనూజ గేమ్ చేంజ్ చేసి గేమ్ చేంజర్ గా మారిందేమో అనిపిస్తా ఉంది అనమాట. మరి క్లియర్ గా ఇక్కడ అర్థం చేసుకుంటే బర్ని వెళ్ళిపోయాక ఫిజికల్ గా మెంటల్ గా కూడా తనూజ చాలా బాగా ఆడుతున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక తనూజ విషయంలో చాలా క్లియర్ గా ఉంది, బట్ రీతు మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ముఖ్యంగా టీం అంటుంది, కాసేపు ఏమో తబ్బిబ్బింపు అయిపోతుంది, అటు ఇటు షిఫ్ట్ అవుతుంది. సో రీతు ఇంకొంచెం క్లారిటీ అయితే తెచ్చుకోవాలి. అలాగే ఒక కెప్టెన్ మీద ఇంకో కెప్టెన్ ఆధిపత్యం, ఓవర్ షాడోయింగ్. సో కెప్టెన్ గౌరవ్ రూల్స్ పరంగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు. మాధురిని సైతం ఊరుకోవట్లేదు. అందుకే మాధురి వర్సెస్ గౌరవ్ గొడవ కూడా జరిగింది అనమాట. అయితే ఈ గొడవలో కూడా మాధురి చేసిన కొన్ని పనులు నచ్చక గౌరవ్ ఉన్న పలంగా ముఖం మీద చెప్తున్నాడు. దానికి మాధురి అయితే ఏంటి, నువ్వే గెలవాలా ఇప్పుడుని, లాస్ట్ టైం కూడా నువ్వు గెలుస్తానని చెప్పేసి నన్ను నీ జట్లో కూడా చేర్చుకోలేదు, ఇది శవపేట టాస్క్ లో అని చెప్పేసి మాధురి కూడా కాస్త చిరుబుర్లు ఆడింది అనమాట. అయితే ఎలాంటి టైంలో కాస్త స్ట్రిక్ట్ గా ఉండి అందరికి నచ్చుతున్నా కానీ సుమన్ గారు కాస్త గోల్డెన్ హార్ట్ అండి. సుమన్ గారు చాలా మంచి మనిషి, అందరికి తెలిసింది. తను ఎక్కువగా అందరినీ ఓవర్ షాడో చేయాలనుకోడు, అరవడు. సో అలాంటి పర్సన్ మీద ఇది చేసావా, అది చేయలేదా, ఇదే రూలు, నేను మాత్రమే కెప్టెన్ అన్నట్టు గౌరవ్ బిహేవియర్ అయితే ఉంది. అది కాస్త నచ్చట్లేదు. మరి అది కాస్త గౌరవ్ చూసుకోవాల్సి ఉంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మళ్ళీ మాధురి గెలిచింది. మాధురి విన్నింగ్ స్ట్రీక్ అయితే కంటిన్యూ అవుతుంది. సంజన గారు ఎందుకు మాధురి గారికి టఫ్ కాంపిటీషన్ ఇవ్వలేకపోతున్నారు. అంతేకాకుండా ఒక రకంగా ఎమాన్యుయల్ తన దగ్గర లేకపోవడం కూడా తనకి మైనస్ గా మారింది అనొచ్చు. ఎమాన్యుయల్ విషయానికి వస్తే అమ్మ అని చెప్పేసి అక్కడే ఆడడం కాకుండా కొత్తగా ఆడాలని చెప్పేసి ఎమాన్యుయల్ అయితే ట్రై చేస్తున్నాడు. ఇది ఓవరాల్ గా ఈ రోజు జరిగింది. మరి ఈ రోజు జరిగిన వాటి గురించి మీరేమంటారు కామెంట్ చేయండి.